మనం నిజాయితీగా ఉంటే ఎదుటివాళ్లు కూడా అలాగే ఉంటారని నమ్మడం ఈ రోజుల్లో ఎంత పెద్ద తప్పయ్యిందో నా స్టోరీ వింటే మీకే అర్థమవుతుంది. నేను రీసెంట్గా ఒక బార్లో ఒక అమ్మాయిని, గర్ల్ ఏ ని కలిశాను. అది మా ఫస్ట్ డేట్. అంతా బాగానే ఉంది. కాని అక్కడే ఆమె ఫ్రెండ్, గర్ల్ బి కూడా ఉంది. ఆశ్చర్యమేంటంటే నేను డేట్కి వచ్చిన అమ్మాయి కన్నా ఆమె ఫ్రెండ్తోనే నాకు బాగా వైబ్ సెట్ అయింది. గర్ల్ ఏ ఏమో తనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయని, సీరియస్గా ఏమీ లేదని ముందే చెప్పింది. సో నేను టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చాలా పద్ధతిగా జెంటిల్మెన్ లాగా గర్ల్ ఏ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేశా. చూడు, మన మధ్య వర్కౌట్ అవ్వట్లేదు, కాని నీ ఫ్రెండ్ నాకు బాగా నచ్చింది. తప్పుగా అనుకోకపోతే తన నెంబరిస్తావా? నేను ట్రై చేస్తా అని అడిగా. ఆమె షాక్ అవుతుంది అనుకున్నా, కాని చాలా స్వీట్గా అయ్యో పర్లేదు, తప్పకుండా హెల్ప్ చేస్తా అని ఒక నంబరిచ్చింది. నేను ఫుల్ ఖుషీ. వెంటనే ఆ నంబర్కి మెసేజ్ చేశా, చాటింగ్ స్టార్ట్ చేశా. కాని ఆ రిప్లైలు చాలా డల్గా, డ్రైగా వస్తున్నాయి. నాకు డౌటొచ్చి గర్ల్ ఏని అడిగా, ఏంటి నీ ఫ్రెండ్ సరిగ్గా రిప్లై ఇవ్వట్లేదు అని. అప్పుడు అసలు విషయం బయటపెట్టింది. అది ఆమె ఫ్రెండ్ నంబర్ కాదంట, ఎవరో ఆమె గాయ్ ఫ్రెండ్ నంబరిచ్చిందంట. వాళ్లందరూ గ్రూప్లో కూర్చొని నన్ను బకరా చేసి నా మెసేజెస్ చూసి నవ్వుకుంటున్నారట. వాళ్లకి 20 ఏళ్లు దాటాయి కాని బుద్ధిమాత్రం ఎల్కేజీ పిల్లల్లా ఉంది. నేను నిజాయితీగా అడిగినందుకు నన్ను జోక్ చేశారు. అయినా పర్లేదు, అట్లీస్ట్ నేను ట్రై చేశానని తృప్తి నాకుంది. నిజాయితీగా ఉండటం తప్పు కాదు, కాని ఇలాంటివాళ్లు కూడా ఉంటారు అని మనం రెడీగా ఉండాలి, అంతే.